మనమంతా చిన్నప్పటి నుంచి ఏడు చేపల కథ గురించి వినే ఉంటాం. కానీ ఈ చేపల కథ అలాంటిది కాదు, అంతకన్నా మించినది. ఇక్కడి నుంచి అద్భుతమైన ప్రభుత్వ పాలన జరిగేలాంటి భవంతుల నిర్మాణం చేయాలని ఆనాటి ప్రభుత్వం పునాదులు వేసే వాటిని తమ పరిపాలనా కాలంలో అలాగే ఉంచేసి చేపల చెరువులుగా మార్చేసిన గత ప్రభుత్వ చేపల కథ అదేంటో మీరు చూడండి. అమరావతిలో చేపల చెరువు కథ. గత ప్రభుత్వ నిర్వాకం. పునాదులు అలాగే ఉంచడంతో చెరువులుగా తయారైన వైనం. కిలోల కొద్దీ బయటపడ్డ చేపలు. ఐకానిక్ టవర్స్ లో ఉన్నటువంటి నీళ్ళని తొలగించేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో ప్రస్తుతం అసలు గత ప్రభుత్వంలో ఇవి ఎంతగా పాడైపోయినాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఒక చేపల చెరువు మయంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే మొన్నటి వరకు ఇదంతా కూడా నీళ్లు ఉండటంతో సరిగ్గా కనిపించలేదు, కానీ ప్రస్తుతం నీళ్లు తొలగిస్తుంటే చేపలు మనం చేపల చెరువులు భీమవరం లేకపోతే పరిసర ప్రాంతాల్లో పల్లెటూరుల్లో ఉండేటటువంటి చేపల చెరువులు కొన్ని ఇలాగే ఉంటాయి. చేపల చెరువును తలపించే విధంగా ఇదంతా కూడా తయారైపోయిందనే విధంగా చెప్పొచ్చు. చేపలు చూడొచ్చు, చనిపోయినటువంటి చేపలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా తొలగించడానికి కూడా ప్రత్యేకంగా చేపలు పట్టేటటువంటి బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలిపిస్తున్నట్టు తెలుస్తుంది. మా రిపోర్టర్ చెబుతున్నది విన్నారా? ఇది ఎక్కడో భీమవరం చేపల చెరువు కాదు, నెల్లూరు రొయ్యల చెరువు అంతకన్నా కాదు. ఇది ఏపీ రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్ ముందున్న దృశ్యం. గత 5 ఏళ్లుగా అమరావతి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆనాడు తీసిన పునాదులు అలాగే మిగిలిపోయి చిన్నపాటి చేపల చెరువుగా మారిపోయాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపలు 1-2 కాదు, ఏకంగా 6 నుంచి 7 కిలోల బరువు గల చేపలు. అది కూడా 500 కిలోల పైగా చిక్కాయంటే పరిస్థితి ఏ మేరకు తయారైందో ఊహించుకోవచ్చు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం తలపెట్టిన 5 ఐకానిక్ టవర్లు, హైకోర్టు భవనాల పునాదుల కోసం తవ్విన భారీ గుంతల్లో వర్షపు నీరు చేరి ఇది సాంప్రదాయ చేపల చెరువుగా తయారు కావటం విడ్డూరం. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనులు పునఃప్రారంభించే పనుల్లో భాగంగా 20 రోజులకు పైగా ఈ నీటిని తోడిపోస్తున్నారు. అనేక మోటార్లు పెట్టి కూడా ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఐకానిక్ టవర్స్కి సంబంధించి మొట్టమొదటిగా ఈ ఐకానిక్ టవర్స్కి కింద పిల్లర్లు ఏవైతే వేశారో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ నీళ్ళంతా కూడా తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పిల్లర్లంతా కూడా బయటకు వచ్చి క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు మొన్నటి వరకు ఆ పిల్లర్లంతా కూడా మునిగిపోయాయి. ఎందుకంటే పెద్దగా పక్కన ఉన్నటువంటి టవర్స్కి సంబంధించి నిర్మాణం ఏదైతే ఉందో అదొకటే కనపడేది. ఈ బెల్ట్ అంటే లోపల నుంచి వేసేటటువంటి పిల్లర్కి బెల్ట్ వేస్తారు. ఆ బెల్ట్ కనపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బెల్ట్ కానీ అదేవిధంగా పిల్లర్లు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. చెరువులు తటాకాలను తలపిస్తున్న ఈ ప్రాంత పటిష్టత ఎంత అన్న కోణంలో మద్రాస్, హైదరాబాద్ ఐఐటి బృందంతో అధ్యయనం చేయించగా శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఈ పునాదులకు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది. దీంతో ఫౌండేషన్ల దగ్గర నిలిచిన నీటిని తోడిస్తున్నారు అధికారులు. 2 ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్లైన్ల ద్వారా వీటిని పాలవాగులోకి వదులుతున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దటంలో భాగంగా అమరావతిలో ఐకాన్ టవర్స్ నిర్మాణానికి 2014లో శ్రీకారం చుట్టింది టీడీపీ ప్రభుత్వం. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో ఇవన్నీ ప్రస్తుతం చెరువులను తలపిస్తున్నాయి. సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టడానికి కూడా ఈ ఐకానిక్ టవర్స్లోనే సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి అంటే టీడీపీ 2019 ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అయితే అప్పుడు డెసిషన్ తీసుకొని ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వీటి నీటినే తిరిగి తోడిపోస్తుండగా ఇక్కడ 100 కిలోల కొద్దీ చేపలు పెరగటంతో వాటన్నిటినీ పట్టుకున్న వ్యాపారులు మార్కెట్లకు తరలించడం కొసమెరుపు. గత ప్రభుత్వ నిర్వాకం అంతగా తయారైందని మాట్లాడుకోవటం, ఇక్కడ వినిపించడం మరో గుర్తించాల్సిన అంశం.